Rajesh. Today I welcome you all to our channel, that is G Urban. Okay friends, in this class we are going to know about our 6th class history second chapter. Okay na? Earliest people గురించి మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. Earliest people, these people are hunter gatherers. అయితే దీస్ పీపుల్ యూజ్డ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతారు. ఓకేనా? దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా? ఒక ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి మూవ్ అవుతారు. మరి ఈ మూమెంట్కి రీజన్స్ ఏంటి? ఆ రీజన్సే మన టుడేస్ టాపిక్. ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఆ రీజన్స్. ప్రజలు హంటర్ గ్యాదరర్స్ అప్పుడు మోస్ట్లీ దే డిపెండ్ అపాన్ హంటింగ్. ఓకేనా? హంటింగ్ ఆఫ్ యానిమల్స్. దే డిపెండ్ ఆన్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్. ఫిషింగ్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఓకేనా? ఫిషింగ్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్, రూట్స్. ఓకేనా? గ్యాదరింగ్ చేసేవాళ్ళు రూట్స్ని, తర్వాత తినే పదార్థాలు గ్యాదర్ చేసేవాళ్ళు, తర్వాత ఫిషింగ్ చేసేవాళ్ళు, తర్వాత హంటింగ్ చేసేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కూడా మూవ్ అయ్యేవాళ్ళు. ఆ రీజన్స్ ఏంటి? మరి దేనికోసం మూవ్ అవుతారు? అదే మన టుడేస్ టాపిక్. ఓకేనా? నోట్ ఇట్ డౌన్. రీజన్స్ ఏంటంటే మరి రీజన్స్ ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటోళ్ళు. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక్క ప్లేస్లో ఉంటే అక్కడ ఉన్న రీసోర్సెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? ఒక ప్లేస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, అండ్ తినే పదార్థాలు చాలా ఉన్నాయి. సో అదే ప్లేస్లో ఎక్కువ టైం పీరియడ్ వరకు ఉంటే ఆ రీసోర్సెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఫేజ్కి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఉండవు. ఓకేనా? సో అలాంటప్పుడు ప్రాబ్లం జనరేట్ అవుతుంది. సో దాని కొరకు ఇక్కడ ఫుడ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుతారు. ఓకేనా? ఓకే, ఇఫ్ దే stayed at one place, they would eaten up all resources. ఓకేనా? ఒకే ప్లేస్లో ఉంటే ఆ రీసోర్సెస్ మొత్తాన్ని కంప్లీట్ అంటే తినేయగలరు కాబట్టి, సో ప్రాబ్లం జనరేట్ అవుతుంది కాబట్టి వేరే ప్లేస్కి మూవ్ అవుతారు. నెక్స్ట్ థింగ్, హ్యూమన్స్ వాటర్ లేకుండా సర్వైవ్ కాలేరు. సో ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా? ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా? దిస్ ఈస్ ద సెకండ్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా? యానిమల్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయి. సో ఈ యానిమల్స్ పైన ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళు కూడా ఆ యానిమల్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దే డిపెండ్ అపాన్ ద డియర్ హంటింగ్. ఓకేనా? జింకలు వాటిని అండ్ గోట్స్, తర్వాత ఇంకా వేరే యానిమల్స్ వాటిని హంట్ చేసి ఫుడ్ జనరేట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఈ యానిమల్స్ వేరే ప్లేస్కి మూవ్ అవుతుందో వాటిపైన డిపెండ్ అయిన మనుషులు కూడా ఆ ప్లేస్కి మూవ్ అవ్వాలి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా? యానిమల్స్ మూవ్డ్. సో హ్యూమన్స్ ఆల్సో followed their path. ఇక్కడ హ్యూమన్స్ అంటే ఎవరు? who depended on those animals, who depended on those animals for food. Okay na? This is one of the reason.
Second reason, fourth reason is seasonal plants. Seasonal plants. దీని అర్థం ఏంటంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవి కొన్ని సీజన్స్లో మాత్రమే ఫ్రూట్స్ ఇస్తాయి. సో ఈ సీజన్లో ఫ్రూట్స్ ఇవ్వవు, నెక్స్ట్ సీజన్లో ఫ్రూట్స్ ఇస్తాయి. సో ఆ ఫ్రూట్స్ కోసం, ఆ సీజనల్ ప్లాంట్స్ కోసం మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సీజనల్ ప్లాంట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అండ్ నెక్స్ట్ థింగ్, perennial rivers and seasonal rivers అంటే వాటర్ రిక్వైర్మెంట్ కోసమే. ఓకేనా? కొన్ని రివర్స్ ఉంటాయి, కొన్ని సీజన్స్లో మాత్రమే ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంటాయి, ఇంకొన్ని సీజన్స్లో వాటర్తో ఉండవు. సో ఏ రివర్లో అయితే వాటర్ ఉంటుందో ఆ రివర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. So that is also one of the reason for the movement of people from one place to another place. Okay na? Earliest people, they depended upon hunting and gathering. They used to move from one place to another place. What are the reasons? These are the reasons. First reason ఏంటి? ఒకే ప్లేస్లో ఉంటే అక్కడ ఉన్న రీసోర్సెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేయగలరు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం జనరేట్ అవుతుంది కాబట్టి వేరే ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సెకండ్ రీజన్, ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్. మనం వాటర్ లేకుండా ఉండలేం కాబట్టి వాటర్ కోసం వేరే ప్లేస్కి పోవాల్సి వస్తుంది. థర్డ్ రీజన్ ఏంటి? యానిమల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఎవరైతే ఈ యానిమల్స్ పైన ఫుడ్ కోసం డిపెండ్ అయ్యారో ఆ యానిమల్స్ పాత్ని ఫాలో చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఈస్ సీజనల్ ప్లాంట్స్. ఓకేనా? అండ్ ఫిఫ్త్ రీజన్ ఈస్ పెరీనియల్ రివర్స్ అండ్ సీజనల్ రివర్స్. పెరీనియల్ రివర్స్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ రివర్స్ అనేటివి వాటర్తో ఉంటాయి. త్రూ అవుట్ ద ఇయర్, డ్రై అవ్వవు, వాటర్ ఉంటుంది కన్ఫర్మ్. అండ్ సీజనల్ రివర్స్ అంటే సీజన్కి వాటర్ చేంజెస్ వస్తాయి. ఈ సీజన్లో వాటర్ ఉంటుంది, నెక్స్ట్ సీజన్లో వాటర్ ఉండదు, ఇంకో సీజన్లో వాటర్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సీజన్. పెరీనియల్ రివర్స్ డోంట్ డిపెండ్ అపాన్ ద సీజన్స్. ఓకేనా? ఇన్ సర్చ్ ఆఫ్ పెరీనియల్ రివర్స్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ seasonal rivers, people use it to move from one place to another place. Okay na? These are the reasons for the movement of people, earliest people. Okay na? Okay friends, మనం ఆల్రెడీ స్టోన్ ఏజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ క్లాస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దోస్ హూ ఆర్ ఇన్ ద 7th క్లాస్ ఆర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బికాస్ ఈవెన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. యూ హ్యావ్ టు ఫినిష్ ద బేసిక్స్. So share the videos. Thank you friends.